వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. అసలు ఒకరిలో ఉండే హిడెన్ టాలెంట్స్, ఔన్నత్యము, గొప్పతనము, మంచితనము, చాకచక్యము, తెలివితేటలు, సర్దుకుపోయే గుణము, ఓర్పు, సహనము, ఇంకా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారి పరిధిలోకి, వారి జీవితంలోకి, వారి జీవన శైలిలోకి వెళ్ళి వాళ్ళు ఎన్ని అచీవ్ చేస్తున్నారో, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో, వాళ్ళు ఎలా అంతా ముందుకు వస్తున్నారో, లేదా వెనకబడిపోతున్నా తట్టుకుని ఎలా నిలబడుతున్నారో, ఎన్ని కష్టాలున్నా ఎలా తట్టుకుని అన్నం వండుకు తింటున్నారో, ఎలా సస్టైన్ అవుతున్నారో, వాళ్ళ లోపల ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో ఇవన్నీ వెలికి తీయడానికి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, నా జీవితంలో నుంచే. అప్పుడైనా తెలుసుకోండి మీరు. ఈ మధ్య మేము ఏదో ఇల్లు మారడం వల్ల మా ఫ్రిడ్జ్ రిపేర్కి వచ్చింది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ రిపేర్ కాదండి, అది ప్లగ్ పాయింట్ సరిగా లేదు. మాకు 10-15 రోజులు ఎలక్ట్రీషియన్ని పిలిచి ప్లగ్ పాయింట్స్ చెక్ చేసుకోవడం కుదరలేదు. సో ఫ్రిడ్జ్ వాడటం కుదరలేదు. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా అండి, రోజుకి 5 సార్లు 6 సార్లు పాలు కాచుకునేదాన్ని. అంటే పాలు విరగకుండా. అంటే ఆ హిడెన్ టాలెంట్ నాలో ఉంది. ఇది నేను తెలియజెప్పాలంటే, నా దగ్గర ఉన్న హిడెన్ టాలెంట్ నేను తెలియజెప్పాలంటే నాకు ఆ అవకాశాన్ని, ఆ స్పేస్ని మరొకరు ఇవ్వాలి. ఇలా 5 సార్లు 6 సార్లు రాత్రి 12ంటికి ఒకసారి కాచేదాన్ని, మళ్ళీ 2 గంటలకి కాచేదాన్ని. అయ్య బాబోయ్ 2 గంటలకు కాచడం ఏమిటి, తప్పు అనకూడదు. ఇక్కడ సొసైటీ పరంగా ఆలోచించాలి, శాస్త్రపరంగా కాదు. పాలు విరగకూడదు. విరిగిపోతుంటే ఒకసారి కాచి ఒకసారి కాఫీలు తాగగానే విరిగిపోతే ఎట్లా అండి? అందుకని రాత్రి 12ంటికి 2 గంటలకి, ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకుని ఒకసారి, మళ్ళీ 10 గంటలకి, మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 4 గంటలకి, ఇలా ఇన్నిసార్లు పాలు కాచుకునేదాన్ని. ఇలా ఒక డిస్టర్బెన్స్లో ఒక 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 దారిని వెతుక్కునే టాలెంట్సు మీకు మీ వారంటే మీ యొక్క సంబంధీకుల్లో ఎవరి దగ్గర ఏముందో తెలుసుకోండి. అంతేగాని ఇండివిజువాలిటీ లేని మన స్టోరీలో ఇండివిజువాలిటీ లేని మగాడు మీ వాడని, వాడి పెళ్ళాన్ని ఈకలు లాగేయటం, ఇండివిజువాలిటీ లేని ఆడది మీ సొంతమని ఆమె భర్తని ఈకలు లాగేయటం, ఇలా చేయబాకండి. ఆ భర్తలోనో ఈ భార్యలోనో ఎన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో, ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఇవన్నీ తెలుసుకుని వాళ్ళేదో అచీవ్ చేసేస్తున్నారని వాళ్ళని వెనక్కి లాగేసి, వాళ్ళ ఇండివిజువాలిటీ కూలదోసేసి, వాళ్ళని మూలపడేసి, వాళ్ళ హిడెన్ టాలెంట్స్ అన్నీ భూస్థాపితం చేసేసి, వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసేసి, వాళ్ళ కుటుంబం ఏమీ లేకుండా జీరో చేసేయాలనే ఆలోచనతో కనుక మీరు డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటే, మీకు రెండు సలహాలు నేను ఇస్తాను. ఒకటి, ఇటువంటి ఆలోచనలు నాకు రప్పించకు భగవంతుడా అని భగవంతుడిని కోరుకోండి. లేదా నాకు ఇటువంటి భీభత్సమైన ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు, మా అక్కో చెల్లో ఫ్యామిలీ గురించి, మా అన్నో తమ్ముడో ఫ్యామిలీ గురించి అని ఒక మంచి సైక్రియాటిస్ట్ని, ఇంట్లో రామసుబ్బారెడ్డి గారినో ఇంకొకళ్ళనో వెళ్ళి సంప్రదించండి. లేదా నన్ను సంప్రదించండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను. అంతేగాని ఇలా హిడెన్ టాలెంట్స్ తెలుసుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి ఇంతలా ఉన్నా ఇలా చేసుకుని వచ్చారు ఫలానా వాళ్ళంటూ. జీవితం ఎంత హాయిగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు మీరు ఎవరు ఏది చెబుతున్నా అందులో ఒక రీజనింగ్ తీసి అది తప్పు అనడం మానేసేయండి. ఒక నెల రోజుల పాటు, ఒక 6 నెలల పాటు ఇలా ఉండండి. మీకు జీవితం ఎంత బాగుంటుందో, ఇంకా మీకు ఆల్రెడీ చాలా బాగుంది. మీరు ప్రాజ్ఞులు, మీరు అదృష్టవంతులు, మీరు దైవానుగ్రహం గలవారు. ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి అలాగా. అంతేగాని మీరు దూరిపోయి ఇండివిజువాలిటీ లేని ఆడదైతే వాళ్ళ లైఫ్లో దున్నేయడం, ఇండివిజువాలిటీ లేని మగాడు మీ వాడైతే వాళ్ళ లైఫ్లో దున్నేయడం, ఇది ఆపేసేయండి.
బుర్రలు బాగా పెట్టుకోండి, బుర్రని ప్లెజెంట్గా పెట్టుకోండి. మీకు ఏదైనా కౌన్సిలింగ్ నీడ్ కావాలంటే, హెల్ప్ కావాలంటే నన్ను సంప్రదించండి, నేను చక్కగా ఇస్తాను. మీ గురించి మొత్తం వివరాలు చెప్తే మంచి కౌన్సిలింగ్ ఇస్తాను నేను. లేదా యూ బెటర్ గో టు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ సంబడి ఎల్స్, వేర్ ఎవర్ యూ ఆర్ దేర్ యూ సెర్చ్ ఫర్ బెటర్ సైక్రియాటిస్ట్. తెలుసుకోండి, ముందు తెలుసుకోండి, అవతల వాడికి స్పేస్ ఇవ్వండి. వాడు రకరకాల విషయాలు మీతో మాట్లాడడానికి, మీతో పంచుకోవడానికి, రకరకాల హిడెన్ టాలెంట్స్ బయట పెట్టడానికి, ప్రదర్శించడానికి రకరకాల అవకాశం ఇవ్వండి. అంతేగాని వాళ్ళకేం తెలుసు అని వాళ్ళకేదో ఒక డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. బహుశా ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు, ఆర్థిక స్తోమత తక్కువగా ఉండడాలు, ఇంకోటో అది పెట్టుకుని వాళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అనుకోబాకండి. ఎందరికో సిరుకుచ్చియం పలుకుత్త ఉదవం అంటారు, తమిళ్లో ఒక సామెత ఉంది. అలాగా ప్రతి వాళ్ళలోనూ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది ఏమిటో తెలుసుకోండి. వాళ్ళల్లో ఎంత చాకచక్యం ఉందో, ఏమిటో అసలు కథా కమామీషు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. లేదా తెలుసు కాబట్టి తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు ఆపేసేయండి. బెటర్ గో టు, మీరు ఆ రకంగా ఉంటే బెటర్ గో టు సైక్రియాటిస్ట్ ఆర్ బెటర్ శ్రీమాత్రే నమః అని శ్రీవారి పాద చరణాల దగ్గర వాలిపోండి నాకు ఈ ఆలోచనలు పోగొట్టమని. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.